హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అయితే రైజ్ చేస్తూ ఉన్నారు. తాజాగా నోబెల్ కమిటీ మరియా కొరీనా మచాడోకు నోబెల్ పీస్ ప్రైజ్ను అనౌన్స్ చేసింది. ఈమె వెనిజులాలో ప్రతిపక్ష నేతగా ఉండి అక్కడ ప్రజల కోసం పోరాడుతున్నారు అనే కారణం చేత ఆమెను నోబెల్ పీస్ ప్రైజ్కు ఎన్నిక చేశారు. అయితే ఆమెకు రాహుల్ గాంధీకి చాలా దగ్గరి సారూప్యత ఉంది. రాహుల్ గాంధీకి ఎందుకు ఇవ్వకూడదు? ఆయన కూడా నోబెల్ పీస్ ప్రైజ్కు అర్హుడే. మచాడో ఏ విధంగా అయితే పోరాడుతున్నారో అదే విధంగా రాహుల్ గాంధీ కూడా పోరాడుతున్నారు కాబట్టి ఆయనకే నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాల్సింది అని చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు అంటూ ఉన్నారు. అయితే నిజానికి మనం ఒక్కసారి ఈ ఇద్దరి నేతల మధ్య సారూప్యతలను పరిశీలిస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ కూడా ఈ నోబెల్ పీస్ ప్రైజ్కు అర్హుడే అని నాకైతే అనిపిస్తుంది. ఆ వివరాలను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మా ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియోను పూర్తి రీసెర్చ్ తర్వాత మాత్రమే మీకు అందిస్తాం. కాబట్టి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఎప్పుడైనా నోబెల్ పీస్ ప్రైజ్ లాంటి అవార్డులను గెలుచుకోవాలంటే ఖచ్చితంగా వారికి డీప్ స్టేట్తో సన్నిహిత సంబంధాలు ఉండాలి. డీప్ స్టేట్ ఎలా చెబితే అలా వినే విధంగా ఉండాలి. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఒక మెట్టు పైనే ఉంటారు. ఎందుకంటే మరియా కొరీనా మచాడో ఏ విధంగా అయితే డీప్ స్టేట్కు అనుకూలంగా తమ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారో సేమ్ అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా మన దేశంలో పోరాడుతూ ఉన్నారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజాస్వామ్యం మంటగలిసింది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మన దేశంలో రైట్ వింగ్ పార్టీ ఉంది, అటు వెనిజులాలో పూర్తి కమ్యూనిస్టు భావజాలం ఉన్న పార్టీ ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఈ డీప్ స్టేట్కు పూర్తి వ్యతిరేకమైన పార్టీలే కాబట్టి వీటిని గద్దె దింపాలంటే తమ అనుచరుడు లేదంటే తాము చెప్పే ఏ పనినైనా పూర్తిగా చేసి పెట్టే వ్యక్తి కావాలి. అటువంటి వ్యక్తుల్లో అటు కొరీనా మచాడోతో పాటు ఇటు రాహుల్ గాంధీ కూడా ఇద్దరు ఈక్వల్ పొజిషన్లోనే ఉన్నారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీప్ స్టేట్ ఆదేశాలతో పనిచేసే వ్యక్తి రాహుల్ గాంధీ కూడా కాబట్టి ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ అనేది చాలా అర్హమైన వ్యక్తి. అంతేకాకుండా డీప్ స్టేట్ ఎటువంటి ఆదేశాలనైతే ఇస్తుందో, ఓట్ చోరీ అంశం కానీ, మన దేశంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలిసాయి అనే అంశాలపై కానీ, లేదంటే మన దేశంలో మైనారిటీలపై మతపరమైన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అనే అంశాలపై కానీ, దీంతోపాటు అదానీ, అంబానీ వీరిపై గతంలో అదానీపై మనందరికీ తెలుసు డీప్ స్టేట్కు అనుబంధ సంస్థ అయిన హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ను వెలువరించింది. దాన్ని మన దేశంలో కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ప్రచారం చేసింది. అదానీ మన దేశాన్ని దోచుకుంటున్నారు అనే విధంగా ప్రచారం చేసింది. ఇందులో రాహుల్ గాంధీ చాలా కీలకంగా పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత మనందరికీ తెలిసింది ఏమిటంటే హిండెన్బర్గ్ వెలువరించిన రిపోర్ట్లో ఎటువంటి వాస్తవాలు లేవు అని సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. సో ఈ హిండెన్బర్గ్ ఈ డీప్ స్టేట్కు చాలా దగ్గర సంబంధాలతో ఉంటుంది. అంతేకాకుండా మన దేశంలో క్యాపిటలిస్టులను పూర్తిగా కొలాప్స్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ రిపోర్ట్ను వెలువరించింది. డీప్ స్టేట్ ఏ విధంగా అయితే చెప్పిందో అదే విధంగా రాహుల్ గాంధీ కూడా ఇక్కడ యాక్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాల్సిందే. దీనికి తోడు మరీనా కొరియా మచాడో ఆ దేశంలో విపక్ష పార్టీ నేతగా ఉంటూ ఆ దేశానికి వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు కొన్ని చర్యలు తీసుకోవాలి అని గతంలో ఎన్నోసార్లు కోరాయి. అంటే తమ దేశంలో డెమోక్రసీ లేదు, తమ దేశంలో పూర్తి అణచివేత కొనసాగుతోంది, డిక్టేటర్షిప్ అనే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి పాశ్చాత్య దేశాలు మా దేశంలో కలుగజేసుకుని మా దేశంలో మీరు డెమోక్రసీని పునరుద్ధరించాలి అని గతంలో ఎన్నోసార్లు పిలుపునిచ్చారు. సరిగ్గా ఇదే విధంగా రాహుల్ గాంధీ కూడా గతంలో చేశారు. ఆయన యూకే పర్యటనలో ఉన్నప్పుడు యూకే అండ్ అమెరికా లాంటి దేశాలు మా దేశంలో కలుగజేసుకోవాలి, మా దేశంలో డిక్టేటర్షిప్ నడుస్తుంది, ప్రజాస్వామ్య విలువలు ఏవీ లేవు, దీంతోపాటు మైనారిటీలపై భారీ ఎత్తున అణిచివేత కొనసాగుతోంది కాబట్టి అమెరికా అండ్ యూకే ఇలాంటి అగ్రరాజ్యాలన్నీ కూడా మా దేశంలో కలుగజేసుకోవాలి అని కోరారు. దీంతోపాటు ఒక్కవేళ కనుక అమెరికా లేదంటే యూకే రాహుల్ గాంధీ మాట విని మన దేశంలో కలుగజేసుకుని ఉంటే ఖచ్చితంగా మన దేశంపై ఆంక్షలే విధించేవి. టారిఫ్ల కంటే ఆంక్షలు అనేవి మరింత ప్రమాదకరమైన సంకేతాలు. ఎందుకంటే టారిఫ్లు అయితే అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై మాత్రమే
ఇది ప్రభావం చూపిస్తుంది. కానీ ఆంక్షలు కనుక విధిస్తే అమెరికాతో సన్నిహిత సంబంధాలు ఉండే అన్ని దేశాలు కూడా మన దేశంపై ఆంక్షలు విధిస్తాయి. దీంతో మనం ఏ ఒక్క వస్తువును ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేయలేం. ఇంత ప్రమాదకరమైనది ఇతర దేశాలు మన దేశంలో జోక్యం చేసుకుంటే ఈ ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అయినా కూడా రాహుల్ గాంధీ కేవలం తాను రాజకీయంగా గెలుపొందాలి, మోదీని అన్యాయంగా గద్దె దింపాలి అనే ఉద్దేశంలో భాగంగా అమెరికా అండ్ యూకేలను మా దేశంలో కలుగ చేసుకోవాలి, మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అని రాహుల్ గాంధీ యూకే పర్యటనలో కోరారంటే ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. అటు వెనిజులాలో మచాడో, ఇటు మన దేశంలో రాహుల్ గాంధీ ఇద్దరు కూడా తమ దేశానికి వ్యతిరేకంగా ఇతర దేశాలు కలుగ చేసుకోవాలి అని కోరిన వాళ్ళే. సో ఈ కారణంగా అయినా రాహుల్ గాంధీకి ఖచ్చితంగా నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాల్సిందే. అయితే నిజానికి ఇద్దరికి చాలా సారూప్యతలు ఉన్నాయి. వీరిద్దరితో పోల్చుకుంటే రాహుల్ గాంధీ కొన్ని ఆకులు ఎక్కువ తిన్నారు కాబట్టి ఖచ్చితంగా మచాడో కంటే ముందు రాహుల్ గాంధీకి పీస్ ప్రైజ్ ఇవ్వాల్సి ఉంది. కానీ దీన్ని ఎందుకు డిలే చేశారు అనే విషయానికి వస్తే నిజానికి మన దేశంతో ఇప్పుడు అమెరికాకు కొన్ని అవసరాలు ఉన్నాయి. మనం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, అంతేకాకుండా ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న దేశం మనది. కాబట్టి మనతో వ్యాపారాలు కనుక తెగదెంపులు చేసుకుంటే ఖచ్చితంగా అది అమెరికా లాంటి దేశాలకు ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ప్రస్తుతానికి మోదీని అమెరికా వ్యతిరేకించవచ్చు. డీప్ స్టేట్కు మోదీ రైట్ వింగ్ పార్టీ నచ్చకపోవచ్చు. అయినా కూడా మన దేశంతో కనుక పూర్తిగా తెగదెంపులు చేసుకునే పరిస్థితి కనుక ఏర్పడితే ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి డీప్ స్టేట్ ఇప్పటికైతే కాస్త రాహుల్ గాంధీకి ఇవ్వలేదు. కానీ ఎన్నికలు దగ్గర పడే సమయానికి అంటే 2029లో మన దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి దానికి 1 సంవత్సరం ముందు ఈ నోబెల్ పీస్ ప్రైజ్ కనుక ప్రకటిస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీకి ఇది బూస్ట్ ఇచ్చే అవకాశమే ఉంటుంది. కాబట్టి నిజానికి 2028 సెప్టెంబర్ ఆ టైం నోబెల్ పీస్ ప్రైజ్కు సంబంధించి ప్రకటన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు రాహుల్ గాంధీకి ఈ నోబెల్ ప్రైజ్ ప్రకటించే అవకాశం ఉంది అని చాలామంది నిపుణులు చెబుతున్నమాట. సో రాహుల్ గాంధీకి నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదని కాంగ్రెస్ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరూ బాధపడకండి. ఎందుకంటే రాహుల్ గాంధీకి మచాడో కంటే ఎక్కువ అనుకూలతలు అండ్ ఎక్కువ అర్హతలు కూడా ఈ నోబెల్ ప్రైజ్ పొందడానికి రాహుల్ గాంధీ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయనకు ఇప్పటికే డీప్ స్టేట్ నుంచి గుర్తింపు కానీ ఈ నోబెల్ ప్రైజ్ కానీ వచ్చేసినట్టే. కానీ దీని ప్రకటన ఇప్పటికే రాహుల్ గాంధీకి అవసరం లేదు. కాబట్టి 2028లో ప్రకటిస్తే ఖచ్చితంగా ఆయనకు నోబెల్ పీస్ ప్రైజ్ 2028లో వస్తుంది. దీంతోపాటు ఇది 2029 లోక్సభ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీకి పనికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వస్తుంది. ఇది మాత్రం పక్కా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.